ప్రజలకి అసలు నిజాలు చెప్పకుండా మనం ఏదైతే అనుకుంటామో అదే నిజమని భ్రమింపచేసేటటువంటి నీచ జర్నలిజం ఆంధ్రప్రదేశ్ని శాసిస్తున్నటువంటి వేళ వక్రీకరణలతో కూడిన విషయాలనే వార్తలుగా ప్రజలకి చేరవేస్తున్న వేళ ఇదివరకు జగన్ టైంలో ఇదేది మద్యం తాగినటువంటి వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, లివర్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, లిక్కర్ అంతా వేస్టు, లిక్కర్ అంతా దుర్మార్గం అని చెప్పి ఇప్పుడు అదే కంపెనీల నుంచి లిక్కర్ కొంటున్నారు. అదే బ్రాండ్స్ కంటిన్యూ చేస్తున్నారు. ఇంకో 4 బ్రాండ్స్ ఏదైతే రెగ్యులర్ బ్రాండ్స్ కూడా నడిపిస్తున్నారు. రైట్, అప్పుడు అనారోగ్య హేతువు ఇవాళ ఆరోగ్య హేతువు అయిందా? ఇప్పుడు ఈ లిక్కర్ని ఏమైనా టెస్ట్ చేయిస్తున్నారా? ఇవాళ లిక్కరు విపరీతంగా తాగుతున్నారు, గతం కంటే అద్భుతంగా తాగుతున్నారు, సంతోషంగా తాగుతున్నారు, ఇంటి దగ్గర తాగుతున్నారు, పర్మిట్ రూముల్లో తాగుతున్నారు. అట్లాగే దీనివల్ల వినియోగం పెరిగిపోయింది, రాష్ట్రానికి ఆదాయం పెరిగిందని లిక్కర్ గురించి పాజిటివ్ కథనాలు ప్రారంభించినటువంటి మీడియా ఒక్కసారి మీకున్నటువంటి పలుకుబడితో ఈ ప్రతి వైన్ షాప్ దగ్గర ఎక్కడికో ఇంటింటికి వెళ్ళి చేయడం సాధ్యం కాదు. ప్రతి వైన్ షాప్ దగ్గర ఓ మెడికల్ చెకప్ పెట్టించి వాళ్ళ ఆరోగ్యం, కిడ్నీ ఎట్లుంది, లివర్ ఎట్లుంది, లంగ్స్ ఎట్లున్నాయి, గుండె ఎట్లుంది ఓసారి చెక్ చేస్తే వాస్తవాలు ఏంటో తెలుస్తాయి కదా. మనం ఇప్పుడే బెటరు, ఎందుకంటే ఈ టైంలో చేయించేస్తే జగన్ మీదకి ఆ పాపం దోసేయచ్చు. 2-3 రోజులు ఒక ఏడాది 2 ఏళ్ళు పోయిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని నిందిస్తారు. కాబట్టి ఇప్పుడే అయితే జగన్ మీద తోసేయచ్చు, ఒకసారి చెక్ చేసుకుంటే బెటరేమో.